అత్తయ్య, నేను కాస్త బయటికెళ్ళొస్తాను. బయటికెళ్ళొస్తా అంటే ఎక్కడికి? పలానా చోటికెళ్తున్నాను, పలానా పని మీద వెళుతున్నానని చెప్పాలి. బయటికెళ్ళొస్తానంటే ఏంటి అర్థం? కార్ కొనడానికి వెళ్తున్నాను. ఆ? బామ్మగారు, బామ్మగారు, బామ్మగారు! ఇప్పుడేమన్నావు నువ్వు? నేనేమన్నాను? తప్పు మాటేమనలేదే. నువ్వు ఆగింది తప్ప ఒప్ప అన్నది కాదు, ఏమన్నావు అని అడుగుతున్నాను. కార్ కొనడానికి వెళ్తున్నాను అని చెప్పాను. ఆహా, ఏంటి నిజమైన కారే? అవును బామ్మగారు, మా నాన్నగారి కోసం కార్ కొనడానికి వెళ్తున్నాను. ఏంటి, మీ నాన్నకి కారు కొనడానికి వెళుతున్నావా? అవును, కాకపోతే కొత్త కార్ కాదు, యూస్డ్ కార్. ఏ కారైనా కారే కదా. అసలు మీ చిన్నప్పుడు ఆడుకోవడానికి బొమ్మ కారైనా కొనిచ్చాడో లేదో మీ నాన్న. నువ్వేమో పెద్ద కారు కొనిస్తానంటున్నావు. ఎవరి సొమ్ములని? గొప్పింటి కుటుంబానికి కోడలు అయిపోతే అత్తారింటి సొమ్ములు మొత్తం పుట్టింటికి వెళ్ళిపోతాయన్నమాట. ఏమంటున్నారు బామ్మగారు మీరు? ఉన్నదే అంటున్నాను. కారు కొనడానికి నీకన్ని డబ్బులు ఎక్కడివి? అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు ఆగండి అల్లుడు గారు. ప్రతిదానికి స్పీడ్ బ్రేకర్లా తయారయ్యారు. మనం జాగ్రత్త పడకపోతే ఇలాగే పోతాయి సొమ్ములన్నీ. బామ్మగారు, దయచేసి మీరలా మాట్లాడకండి. నేనేం సొమ్ములు తీసుకెళ్ళి మా పుట్టింటి వాళ్ళకివ్వట్లేదు. నేను పెళ్ళైన తర్వాత మొన్నటి వరకు పనిచేస్తూనే ఉన్నాను. ఇన్నాళ్ల నా సంపాదన ఖర్చు పెట్టకుండా దాచుకున్నాను. నా సేవింగ్స్లో నుంచే మా నాన్నకి యూస్డ్ కార్ కొంటున్నాను. అంతే తప్ప ఇక్కడి నుంచి ఏ డబ్బులు దోచుకెళ్ళిపోయి మా నాన్న కొనిపెట్టట్లేదు. నువ్వు ఆగమ్మా. ఈవిడకి సంజయ్షి ఇచ్చేదేంటి? ఇవ్వాలి. ఇవ్వకపోతే ఎలా? నా కూతురికి నోరుండదు, ఏమీ అడగదు, ఏది పట్టించుకోదు. దీనిలాగా నేను ఉండిపోతే ఇంకంతే మొత్తం. ఇన్నాళ్ళు సంపాదించిన డబ్బులతోటి పాతకారైనా కొనేయగలరా? ఎంతో కొంత ఇంట్లో డబ్బులు లేకపోతే? అత్తగారు, ఇంకొక మాట మాట్లాడారంటే మర్యాదగా ఉండదు. మావయ్య ప్లీజ్, దయచేసి మీరేమనకండి. దీని ముందు నన్ను అంటారా మీరు? అంటాను. మీరు నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడితే తప్పకుండా అంటాను. మధు, ముందు నువ్వు బయలుదేరి చెప్తాను. మావయ్య ప్లీజ్, ఇప్పుడేం గొడవ చేయకండి. ఇక్కడేం గొడవ లేదమ్మా. ఎప్పుడు ఉండే సంతే ఇది. అసలు తల్లిని వాదించాల్సిన కూతురు కూడా చూడు ఎంత సైలెంట్గా ఉందో. ఏంటి అలా చూస్తున్నావు? మీ అమ్మ వాగుతుంటే అడగవా? మావయ్య, అమ్మా, నువ్వు ముందు బయలుదేరని చెప్తున్నాను కదా, బయలుదేరమ్మా. అది కాదు మామయ్య. ప్లీజ్ అమ్మా, నువ్వు వెళ్తావా లేదా? ముందు బయలుదేరు. వెళ్ళి చక్కగా ఆ పనేదో ఫినిష్ చేసుకునిరా. వెళ్ళమ్మా. సరే మావయ్య. ఏమన్నారు? మధు ఈ ఇంటి సొమ్ములు తీసుకెళ్లి పుట్టింటికి పెట్టేస్తుందా? అసలు ఆ మాట అనడానికి మీకు నోరెలా వచ్చింది? మధు ఎలాంటిదో తెలిసే మాట్లాడుతున్నారా? అందరూ పైకి కనిపించినట్టే ఉండరు. దొరికినప్పుడు గాని దొంగ ఎవరో తెలియదు. మీ ఇష్టానికి మాట్లాడారంటే అస్సలు బాగోదు. అసలు తనని అనడానికి మీకేం అర్హత ఉందండి? మధు ఈ ఇంటి కోడలు. ఈ ఇంటి కోడలిగా తనకు అన్ని అధికారాలు, హక్కులు ఉన్నాయి. నందుకి ఆస్తిపాస్తుల మీద ఎంత హక్కు అధికారం ఉందో తన భార్యగా మధు కూడా అంతే హక్కు అధికారాలున్నాయి. ఈ డబ్బులు తనకి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. అడగడానికి మీకేం హక్కు ఉంది? అసలు మీరెవరు? మీకేం హక్కు ఉందని నా కోడలు అంటున్నారు? అసలు ఈ ఇంట్లో ఉండడానికైనా అనడానికైనా మీకు అర్హత ఉందా? ఇదేమన్నా మీ ఇల్లు అనుకుంటున్నారా? మీ సొమ్ము అనుకుంటున్నారా? ఎవరి లిమిట్స్ లో వాళ్ళుంటే బాగుంటుంది.